హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. సో ఈరోజు మనం ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు నార్మలా కాదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది పేషెంట్స్ వస్తారు, నాకు ఐవీఎఫ్ అడ్వైస్ చేశారు, నాకు ఇంకొక ఆప్షన్ లేదు, కానీ ఐవీఎఫ్ ద్వారా వెళ్తే పిల్లలు అబ్నార్మల్గా ఉంటారా, ఏమైనా కొంచెం ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుందా, వాళ్ళకి నార్మల్గానే పుడతారా అని చాలా అప్రహెన్షన్స్తో వస్తారనమాట. చాలా డౌట్స్తో వస్తారు, చాలా భయంగా వస్తారు. సో ఐవీఎఫ్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఒక్కటేనండి డిఫరెన్స్ ఏంటంటే, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎగ్ స్పర్మ్ అనేది అంటే అండం వీర్యకణాలు ఫాలోపియన్ ట్యూబ్ లో కలుస్తాయి అన్నమాట. ఐవీఎఫ్ లో ఏంటంటే మనం అండాన్ని బయటకు తీసి వీర్యకణాలని కలిపి బేబీని ఒక డిష్ లో ఫామ్ చేస్తాం, ల్యాబ్ లో ఫామ్ చేస్తాం. సో ఈ బేబీని లోపలికి వేసిన తర్వాత, యూట్రస్ లో వేసిన తర్వాత నార్మల్ గా ఎలా కావాల్సిన న్యూట్రిషన్ కానీ బ్లడ్ ఫ్లో కానీ అన్ని నార్మల్గానే వస్తాయి. అంటే న్యాచురల్గా కన్సీవ్ అయిన పిల్లలు లానే ఈ బేబీ కూడా గ్రో అవుతుంది లోపల. అలానే వాళ్ళ హార్ట్ బీట్ కానీ డెలివరీ కానీ 9 months వరకు వెళ్ళడం కానీ అంతా చాలా వరకు ఇట్ విల్ బి వెరీ సిమిలర్ టు ద న్యాచురల్ ప్రెగ్నెన్సీ బేబీస్ అనమాట. సో ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలకి యాక్చువల్లీ ఎక్కువ అబ్నార్మాలిటీస్ ఏమీ ఉండవు. న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కన్సీవ్ అయ్యే పిల్లల్లానే ఉంటారు. బట్ ఈవెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో 1 to 2% ఛాన్స్ ఉండొచ్చు పిల్లలకి అనామలీస్ వచ్చే ఛాన్సెస్ అనమాట. సో ఇదే రిస్క్ ఐవీఎఫ్లో కూడా వస్తుందన్నమాట. సో ఐవీఎఫ్ బేబీస్ కానీ న్యాచురలీ ప్రెగ్నెంట్ అయి పుట్టిన బేబీస్ కానీ దర్ ఇస్ 1 to 2% రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అనామలీస్. అంతేకాని ఐవీఎఫ్ ద్వారా పుట్టడం వల్ల ఎక్స్ట్రా అనామలీస్ రావడం కానీ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ రావడం కానీ పిల్లల్లో అలా ఏమీ ఉండదు. ఐవీఎఫ్ సేఫ్గా చేయించుకోవచ్చు, పిల్లలు కూడా మంచిగానే పుడతారు ఐవీఎఫ్ ద్వారా పుట్టినా కూడా. ఇది మీరు ప్రెగ్నెన్సీలో ఎంత కేర్ తీసుకుంటారు, ప్రాపర్గా ఫాలోఅప్ అవుతున్నారా అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అంతేకాని ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలకి ఎక్కువ అబ్నార్మాలిటీస్ అని అయితే కాదు. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.